పిల్లలు బయటికి వెళ్ళకుండా పెద్దవాళ్ళైనా గేమ్స్ పెట్టే టీచర్స్ అయినా కూడా పిల్లలకి హెయిర్ పిన్ చూడండి ఎంత బాగుంది. ఎక్కువ కాస్ట్ కూడా కాదు. దీంట్లో అన్ని పెట్టేసుకొని మేము ఇట్లా తీసుకెళ్ళొచ్చు. అంటే ఏమైనా బియ్యం అలాంటివి వేసుకునేది బకెట్ ఎంత క్యూట్గా ఉన్నాయో. ఈ మహాభారత్ లో వాళ్ళు ఆడేవాళ్ళు కదా శగున్ మామ అలాంటి, ఇది అదే అనమాట పచ్చిస్. హాయ్ ఫ్రెండ్స్, పిల్లలకి ఇంట్లో ఎన్ని టాయ్స్ ఉన్నా కూడా ఇంకా డిఫరెంట్ టాయ్స్ కావాలని అంటూనే ఉంటారు కదా. అయితే ఇక్కడ ఈ ఎకో బాస్కెట్ స్టోర్లో చాలా టాయ్స్ ఉన్నాయి. బర్త్డేస్కి రిటర్న్ గిఫ్ట్స్ కోసం వన్ స్టాప్ డెస్టినేషన్ అనొచ్చు. ఆల్రెడీ నేను మన ఛానల్లో పార్ట్ 1 వీడియో అప్లోడ్ చేశాను. సో ఇది పార్ట్ 2. వీడియో లెంత్ ఎక్కువ ఉన్నప్పుడు పార్ట్ 1 పార్ట్ 2 అలా వీడియోలో అప్లోడ్ చేసి మెన్షన్ చేస్తుంటాను. ఎందుకంటే ఇప్పుడు 30 minutes వీడియో అంటే మొత్తం అంత లెందీగా చూడాలన్న కొంతమందికి టైం ఉండకపోవచ్చు. ఆల్రెడీ మన ఛానల్లో నేను పార్ట్ 1 వీడియో అప్లోడ్ చేశాను. ఇది వచ్చేసి పార్ట్ 2 వీడియో. సో ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కంపల్సరీగా విజిట్ చేయండి. పారడైస్ హోటల్ బ్యాక్ సైడ్ ఉంటుందండి. HDFC బ్యాంక్ లేన్ లో ఉంటుంది. మీరు రండి, విజిట్ చేయండి మా స్టోర్. ఇవి కూడా అస్సాం బాస్కెట్లు చూడండి, చాలా బాగుంటాయి బాస్కెట్స్ కూడా. మంచి స్ట్రెంత్, ఎక్కువ ప్రైస్ కూడా కాదు, 150 రూపీస్ అంతేనా? ఇది చూడడానికి 150 లాగా లేదండి, కాస్ట్ ఎక్కువ ఉంటుంది అనుకున్నాను. ఇది 250 మ్యామ్. ఇది ఒక్కొక్క విలేజ్ నుంచి మేము కలెక్ట్ చేసుకుంటాం అనమాట. అంటే ఇప్పుడు పూర్ పీపుల్స్ వీటిని అమ్ముకొనే బతుకుతారు కదా, అలాంటి వాళ్ళకి హెల్ప్ నేచర్ అనమాట మా దగ్గర. ఇదండి, ఇది పిక్నిక్ బాస్కెట్. దీంట్లో అన్ని ఫ్రూట్స్ పెట్టుకున్న, టిఫిన్ తీసుకెళ్ళిన పిల్లలకి స్కూల్కి అలాగా, లేకుంటే పిక్నిక్ వెళ్ళినా కూడా దీంట్లో అన్ని పెట్టేసుకొని మేము ఇట్లా తీసుకెళ్ళొచ్చు. చాలా అంటే చాలా మంచి ఉన్నాయి. ఇది 1100 మ్యామ్. అలాగే మన దగ్గర బ్యాంబో బ్రషెస్, బ్యాంబో ఫైబర్ ఇది. అండ్ ఇది చార్కోల్ అండి. ఇది అడల్ట్స్, ఇది కిడ్స్. ఓకే, కిడ్స్ కూడా ఉన్నాయి. ఎంత కాస్ట్ ఇవి? 90 రూపీస్ మ్యామ్ ఈచ్. బాగున్నాయండి, చాలా బాగున్నాయి. చిన్న బాస్కెట్స్ కూడా పిల్లలకి చూడండి, క్యూట్ బాస్కెట్స్ 130 రూపీసే. ఇది హ్యాండ్ బ్యాగ్ మ్యామ్, అస్సాంది. ఇది ఎంత హ్యాండ్ బ్యాగ్ ఇది. ఈ బాస్కెట్ కాస్ట్ ఇది వచ్చేసి 1100 మ్యామ్. అంటే జిప్ ఏమన్నా ఉందా? జిప్ ఏం లేదు, జస్ట్ దీనిలో క్లాత్ రాదు, ఓన్లీ ఇలాగే వస్తుంది. అంటే ఫుడ్ ఐటమ్స్ కానీ ఏదైనా, ఫుడ్ అయినా బయటకు వెళ్ళిన వాటర్ బాటిల్ కి దానికి అన్నిటికీ కూడా యూజ్ వస్తుంది. ఇది వాష్రూమ్ లో మనకి సోప్స్, షాంపూస్ అలా బాటిల్స్ పెట్టుకోవడానికి నీట్ గా ఉంటుంది ఇది బాస్కెట్. ఇంకా ఇవి క్రిస్మస్ రిలేటెడా? అంటే క్రిస్మస్ టైప్ లో టెరాకోట్ అన్నమాట, డెకరేట్ పీసెస్, టెరాకోట్, బెల్స్ ఇలాగా. ఓ, ఎంత ఇది? ఇది 200 పేర్ మ్యామ్. ఇట్లా వస్తుంది, బెల్ వస్తుంది, మళ్ళీ ట్రీ వస్తుంది మనకి. బాత్ బ్రషెస్, ఇది బీర పీచు. ఎంత ఇది కాస్ట్? 70 రూపీస్. దీనిలో వెట్టివేర్ లూపా, ఇది వచ్చేసి 50 రూపీస్ మనకి. ఇది రౌండ్గా వస్తుంది, ఇదేమో ఇట్లా వస్తుంది. ఇప్పుడు ఇది వెట్టివేర్ ఉంది కదా, అది యూస్ చేస్తున్న కొద్దీ ఏదైనా ఇది ఏంటంటే అరిగిపోవడం ఏమి ఉండదు, బ్లడ్ సర్క్యులేషన్ బాగా అవుతుంది అనమాట. దీంతో ట్యాన్ రిమూవ్ అవుతుంది. అండ్ వెట్టివేర్ కాబట్టి మంచి స్మెల్ కూడా ఉంటుంది మనకి. రుద్దినప్పుడు మనకి ఏంటంటే నర్వ్స్ ఉంటాయి కదా, దాంట్లో మనకి బ్లడ్ సర్క్యులేషన్ అనేది మంచి ఇంప్రూవ్ అవుతుంది. హ్యాట్స్ కూడా ఉన్నాయి కదా. ఇవన్నీ కూడా మనకి పామ్లీ బాస్కెట్స్ అండి. ఇవన్నీ ఎంత అండి ఇది రేంజెస్? ఇది 250 నుంచి ఉంది. ఓకే, అది హ్యాట్ ఎంత అండి కాస్ట్? హ్యాట్ వచ్చేసి మనకి 150 మేడం. ఓకే, ఇదేంటండి? ఇది కోస్టర్స్ ఇవన్నీ 220 రూపీస్ 6 వస్తుంది. దీనిలో మనకి చిల్డ్రన్స్ టాయ్స్లో కుకింగ్ సెట్ మ్యామ్. ఎంత అండి ఇది? ఇస్తే ఇలాంటివి ఇవ్వాలండి, ఇలాంటి గిఫ్ట్స్ ఇవ్వాలి. మా దగ్గర 99% అయితే బర్త్డేలకి, మనం ఎవరింటికైనా వెళ్ళడానికి చూడడానికి, వాళ్ళ ఇంట్లో చిన్న పిల్లలు ఉన్నా మా దగ్గరికి వస్తారు, వచ్చి తీసుకెళ్తారు గిఫ్ట్స్. రిటర్న్ గిఫ్ట్స్ ఇచ్చేదో మనం మంచిది వాళ్ళకి గుర్తు చేసుకుంటారు, ఆడుకుంటారు. ఎంత ఇది సెట్? 1040 అండి. ఓకే, బాగున్నాయి చూడండి, ఒక్కొక్కటి చూపించండి. ఇదిగోండి, ఇదేంటిది?
ఇది అదే అంటే ఏమైనా బియ్యం అలాంటి వేసుకున్నట్టు పిల్లలు. డ్రమ్ టైప్. ఇది బకెట్. ఎంత క్యూట్ గా ఉన్నాయో. ఇదండి ఓ, కడాయి. కడాయి. చాలా మంచి మంచి టాయ్స్ ఉన్నాయి చూడండి. ఇది చెక్కి టీ కప్. ఓకే, డిస్కౌంట్ ఏమైనా ఇస్తారా అండి? అంటే మా దగ్గర బల్క్లో తీసుకుంటే కంపల్సరీ మేము డిస్కౌంట్ ఇస్తాం మేడం. ఒక 5,000 తీసుకున్నా 3,000 తీసుకున్నా మేము ఏదో మా 10% అట్లాగా ఇస్తాం మేము. ఇస్తారు, తగ్గించిస్తాం మేము. పాట్స్ మన దగ్గర సమ్మర్లో చాలా ఎక్కువ ఫేమస్ అంటే కుండలు. ఈ కుండలు ఏంటంటే మనకి సమ్మర్ అనే కాకుండా ఇయర్ మొత్తం కూడా పోతాయి అనమాట ఈ కుండలు. ఈ వాటర్ చాలా కూల్గా మంచిగా ఉంటాయి దీంట్లో. ఇది కూల్ అంటే వాటర్ క్లే పాట్. ఇది దేశీ మన ఇక్కడ గుజరాత్ నుంచి వస్తుంది ఇది. దీనిలో 8 లీటర్స్ నుంచి 15 లీటర్స్ వరకు ఉన్నాయి మేడం. ఎంత కాస్ట్ రేంజ్? 700 నుంచి స్టార్ట్ 850 వరకు ఉంది. ఓకే, ఇవి చెప్పండి. ఇది కుకింగ్ పాట్స్ అనమాట మన దగ్గర. చూడండి ఎంత నీట్గా ఉన్నాయి. ఇది కడిగినా కూడా మనకి మట్టి అలాంటిది రాదు. చాలా నీట్గా ఉంటుంది. దీనిలో తినడం వల్ల కూడా మనకి హెల్తీ మంచిగా. అప్పట్లో మన వాళ్ళు పెద్దవాళ్ళు వండినట్టుగా మనం వండుకొని తిన్నట్టు ఫీల్ వస్తుంది. దీంట్లో పెరుగు, బిర్యానీకి, నాన్ వెజ్ వెజ్ ఏదన్నా వండుకోవచ్చు. మనకి కప్స్ కూడా ఉన్నాయి. ఇది జ్యూసెస్ అలా ఎవరైనా ఇంటికి రిలేటివ్స్ వచ్చిన జ్యూసెస్కి అండ్ ప్లేట్స్ ఇవన్నీ కూడా ఉన్నాయి చూడండి. ఇది బిర్యానీ అండి. ఇది బిర్యానీ అండి. ఇదంతాను కడాయి ఇట్లా ఉంటుంది మన దగ్గర అన్ని. ఇది దాల్ అండి. దాల్ అండి. ఇది ఫ్రైస్ ఏదైనా ఫిష్ కానీ ఏదైనా వండుకునే వాళ్ళు ఇలాంటివన్నీ తీసుకెళ్తారు మా దగ్గర. కుంకుమ బర్నీలు కూడా ఇవి 70 రూపీస్ ఈచ్. 140కి మీకు పేరు వస్తుంది. ఇవి ఏంటంటే చాలా చెప్పాను కదా, రిటర్న్ గిఫ్ట్స్కి దానికి తీసుకెళ్తుంటారు మన దగ్గర. మంచి మంచి ఉన్నాయి అన్నీ మన దగ్గర. అగరబత్తీలు అండ్ పర్సనల్ కేర్ ఉంది, డెకరేట్ పీసెస్ ఉన్నాయి అండ్ రిటర్న్ గిఫ్ట్స్ ఉన్నాయి మన దగ్గర. అన్నీ కూడా ఉన్నాయి మన దగ్గర. మీరు ఒకసారి స్టోర్కి వస్తే విజిట్ చేస్తే తెలుస్తుంది మా దగ్గర ఏమేమి ఉన్నాయి. మా స్టోర్ ప్యారడైస్ సికింద్రాబాద్ ప్యారడైస్ హోటల్ బ్యాక్ సైడ్ ఉంటుందండి. HDFC బ్యాంక్ లేన్లో ఉంటుంది. మీరు రండి, విజిట్ చేయండి మా స్టోర్. ఓకే, ఇది హెయిర్ పిన్ అండి. వుడెన్లో హెయిర్ పిన్ చూడండి ఎంత బాగుంది. ఎక్కువ కాస్ట్ కూడా కాదు. హెయిర్ పిన్ ఇప్పుడు ఈ సమ్మర్లో అయితే మనం ఎప్పుడు హెయిర్ పైకే పెట్టుకుంటాం కదా, ఈ హెయిర్ పిన్ పెట్టుకుంటే కూడా డిజైన్గా ఉంటుంది, బాగుంటుంది మనకి. ఎంత ఇది కాస్ట్? ఇది 65 అండి ఒకటి. చాలా బాగుంటుంది. ఇలా చెర్రీలతోటి అంటే పిల్లలు బయటికి వెళ్ళకుండా పెద్దవాళ్ళైనా గేమ్స్ పెట్టే టీచర్స్ అయినా కూడా పిల్లలకి మంచిగా ఉంటుంది. మనం కూడా ఆడేవాళ్ళం ఇది. అప్పుడు మన దగ్గర ప్లాస్టికే, మనకు కూడా అంతగా వుడెన్తో ఆడిన జ్ఞాపకాలు అయితే లేవు. ప్లాస్టికే మనం కూడా ఆడింది. కానీ ఇప్పుడు ఏంటంటే ఇట్లా వుడెన్లో కూడా ఇంత బాగా వచ్చాయి చూడండి. పిల్లలు ఒక చోట కూర్చొని మనం జర్నీ చేసినా కూడా మనం చేతిలో పట్టుకొని క్యారీ చేసుకోవడానికి వస్తుంది ఇది. దీనిలో చిన్న సైజెస్ కూడా ఉన్నాయి. ఇదండి ఇది 80 రూపీస్ నుంచి ఉందండి. 80, 100, 120, 140 4 సైజెస్ ఉంటుంది మనకి ఇలాగా. ఇంకా టఫ్ ఇంకొకటి ఉంటుంది. ఇది కూడా చాలా బాగుంటుంది. కాకపోతే ఏంటంటే ఇది ఈజీగా మనం చేయొచ్చు. ఇది ఇలా కాకుండా ఇన్ని హోల్స్ ఉంటాయి మనకి. పాస్ చేసుకుంటే అది మెయిన్ దగ్గరికి రావాలి. సరే ఇది టఫ్ అనమాట. దేంట్లో మనం ఇట్లా కదపగానే బ్యాక్ హోల్స్ ఉంటేనే ఉంది కదా, దాంట్లో పడిపోతూ ఉంటాయి. దీనిలో గేమ్ కొంచెం ఎక్కువసేపు ఆడతారు పిల్లలు. అసలు చిన్న పిల్లలకండి ఇక్కడైతే పిల్లలకి ఇంట్రెస్టింగ్ గేమ్స్ అట్లా అనమాట. అనేటట్టుగా ఉన్నాయి. అది 25 అండి. ఇది మహాభారత్లో వాళ్ళు ఆడేవాళ్ళు కదా, శగున్ మామ అలాంటి. ఇది అదే అనమాట 25. మనం దీన్ని పగడి సెట్ కూడా అంటారు. అంటే ట్రెడిషనల్ లూడో ఒకటే చెప్పాలంటే అది లూడో ఉంది. కాకపోతే ఏంటంటే ఇది క్లాత్. ఇప్పుడు మనం లూడో ఉంది కదా, సేమ్ యాజ్ ఇది అదే. కాకపోతే ఇది మనకి క్లాత్ లో ఫ్యాబ్రిక్ లో ఉండడం వల్ల ఏంటంటే మనకి రఫ్ అండ్ టఫ్ గా యూజ్ చేయొచ్చు. ఇంకా వాష్ చేసి ఇది మన అమ్మమ్మ తాతల వాళ్ళు కూడా ఆడుకున్నారు. వాళ్ళ చేతులతో ఇలా కుట్టుకునే వాళ్ళు అప్పట్లో. అలా క్లాత్ పైన కుట్టుకునే వాళ్ళు.
మా నాన్నమ్మ ఉండేది, మా నాన్నమ్మ కూడా ఇలాగే కుట్టుకొని ఇలాంటి కాయిన్స్ తోటి ఆడేది, కానీ నాకు ఇప్పటివరకు అర్థం కాలేదు ఇది. ఇది కీ చైన్ హ్యాంగర్, ఇది కీ చైన్ హ్యాంగర్ మనం హ్యాంగ్ చేసుకొని థ్రెడ్ కూడా ఉంది చూడండి.